హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతి నెల 4వ ఆదివారం గోపురంలో క్లాస్ జరుగుతుందండి. ఈరోజు చూడండి, మేమందరం వచ్చాం. ఈరోజు సార్ హైదరాబాద్ నుంచి వచ్చారు, దామోదర్ సార్. క్లాస్ చాలా చక్కగా జరిగిందండి. 1 గంట ధ్యానం చేస్తున్నారు. అందరూ ధ్యాన స్థితిలో కూర్చున్నారు. ఎవరైనా ధ్యానం చేయాలనుకుంటే ఎలా చేయాలి అని ప్రశ్న ఉదయిస్తే కనుక శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు 2 మూసుకుని చేతులు 2 వేళల్లో వేళ్ళు పెట్టుకుని కాళ్ళు 2 క్రాస్ చేసుకుని మన శ్వాసను గమనించడమే ధ్యానం. సునాయాసంగా మన శ్వాసను గమనించి ధ్యానం చేయొచ్చు. అసలు ధ్యానం ఎందుకు చేయాలి అనే ప్రశ్న వస్తే శరీరాన్ని నడిపిస్తున్నది ప్రాణశక్తి అని తెలుసుకుని దాన్ని పెంచుకోవడం కోసం ధ్యానం చేయాలి. శారీరక రోగాలు ఎందుకు వస్తాయి, మానసిక ఆందోళన ఒత్తిడి ఎందుకు ఉన్నాయి, దుఃఖం ఎందుకు వస్తుంది, వీటి కోసం నివారణ కోసం ధ్యానం చేయాలి. పిల్లలకి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, బుద్ధి కుశలత పెంచుకోవడం కోసం ధ్యానం చేయండి. మనం తినే ఆహారం ద్వారా వచ్చే శక్తి కన్నా ప్రకృతి ద్వారా వచ్చే ప్రాణశక్తి శరీరానికి ఆధారం అని తెలుసుకోవడం కోసం ధ్యానం. జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యల పరిష్కారానికి కావలసిన ఆత్మస్థైర్యం సంపాదించుకోవడం కోసం ధ్యానం చేయాలి. మరణం తర్వాత కూడా నేను ఉన్నాను అని తెలుసుకోవడం కోసం ధ్యానం చేయాలి. జన్మలు ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం ధ్యానం. ఎలాంటి కర్మలు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయని తెలుసుకోవడం కోసం ధ్యానం. నేను ఆత్మస్వరూపుడును అని తెలుసుకోవడం కోసం ధ్యానం చేయాలి. మన మంచి చెడులకు మనమే కారణమని తెలుసుకోవడం కోసం ధ్యానం చేయాలి. థ్యాంక్ యూ. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ధ్యానం గురించి మంచి అనుభవాలు వీడియోస్ తీయాలనుకుంటే, మీకు వినాలనిపిస్తే కామెంట్ చేయండి. నేను వాళ్ళని సంప్రదించి ఇంకా